కోసం ప్రాణమే పెట్టావు నానా, నా కోసం నీ ప్రియకుమారుని బలిదానం ఇచ్చావు. నీకెంతో మంచి నచ్చే కుమారుడు ఈయన, నా ప్రియకుమారుడు ఈయన ఎంత నేను ఆనందించుచున్నాను అని నువ్వు ఎంతో ఇష్టపడి సాక్ష్యం ఇచ్చిన ఆ ప్రియకుమారుని పనికి మాలిన నా కోసం, పనికి మాలిన నా కోసం, పనికి మాలిన వాడను పనికి మాలిన దాన్నైనా నా కోసం ఆ ప్రియకుమారుని బలిపీఠం ఎక్కించి బలిగా అర్పించావు కదా నాన్న. నా కోసం నా పరలోక తండ్రి, నా ఎడల నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు తండ్రి. నన్ను మహిమలో చూడాలనుకుంటున్నావు, నన్ను మహింపరచాలనుకుంటున్నావు. దూతల ఎదుట, కోట్లాది మానవుల ఎదుట, దూతల ప్రపంచాలన్నిటి ఎదుట నా తలనెత్తాలనుకుంటున్నా, నన్ను మహింపరచాలనుకుంటున్నా. నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. నేనే నా మాటలతో, నా చర్యలతో, నా క్రియలతో, నా ప్రవర్తనతో నేను గాయపరుస్తున్నా. అల్పకాల పాప భోగాల వైపు పరిగెత్తి కొంత బాధ పెడుతున్నా. అల్పమైన వాటిని ఆశించాక అందలేదని ఫీల్ అయ్యి నిన్ను విమర్శించి నిన్ను గాయపరుస్తున్నా. నేనే అవగాహన లేక, అర్థం చేసుకోలేక కొంచెం ఇబ్బందికరంగా నీతో వ్యవహరిస్తున్నాను. కానీ నువ్వైతే సదా నా మేలు కోరేవా మంచి తండ్రివి నాన్న.